వెళ్తున్నారా? 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయింది ఏమిటో. అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు. అర్థమైంది. నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అదే ఎవరన్నారు? వేరే అనాలేమిటి? పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళతానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. ఫోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. నాకు ఉండాలనే ఉంది, కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్, ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా? పిక్నిక్? అరే, అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లని చేసి పారేసాను బ్రదర్. రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు. ఇంకేం అభ్యంతరం చెప్పండి. మీరు క్షమిస్తే దానికే తీరిగ్గా చేసేద్దాం. ఒరే వేలు, ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు. కూర్చోండి. మరి అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే కాఫీ రెడీ బ్రదర్. అదేమిటి బాబాయ్ ఇలా? నా టై ఇస్త్రీ అయిపోయిందమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే, నాదేడి కనపడే. అవును, ఎక్కడ కనిపించడే? అదే బాబాయ్. ఉండు, వెతుకొస్తాను. నువ్వు ఉండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చే. నువ్వుండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు.